హలో ఆల్. లాస్ట్ వీడియోలో ఇండియన్ పాలిటీ మోడల్ పేపర్ సంబంధించి 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ ఈచ్ వీడియోలో 25 క్వశ్చన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ ఈ వీడియోలో విల్ కంటిన్యూ ఫ్రమ్ 75 to 100 క్వశ్చన్. ఓకే, విల్ స్టార్ట్. Okay, 75th is completed and from 76th we will continue. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అండ్ దిగువ పేర్కొన్న కోడ్ ఆధారంగా ఇవి సరైనవి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, 2, 3 ఆర్ కరెక్ట్. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కాలుష్య రహిత వాతావరణంలో జీవించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దెన్ పర్యావరణ పరిరక్షణ చట్టంను 1986లో రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పేర్కొన్నది. నెక్స్ట్, కేంద్ర పాలనా ట్రిబ్యునల్ కు సంబంధించి సరైన వాక్యాలు ఇవి. అండ్ సి అండ్ డి ఆర్ కరెక్ట్, ఏ అండ్ బి ఆర్ రాంగ్. దీనిని 1985లో ఏర్పాటు చేశారు. తర్వాత భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిశీలించండి అండ్ క్రింది వాటిలో సరైన అంశం ఏది. ఇక్కడ ఆప్షన్స్ కేవలం బి, ఓన్లీ బి ఇస్ కరెక్ట్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి పదవీ విరమణ పొందిన తర్వాత మరో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేయవచ్చు. అదే యూపీఎస్సీ అయితే హీ కాంట్. నెక్స్ట్, సామ్యవాదం అంటే ప్రజల ఆర్థిక సాంఘిక జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1982. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. పైన పేర్కొన్న అంశాల్లో సరికాని అంశం ఏమిటి. డి మాత్రం రాంగ్ అండ్ ఏబిసిఆర్ కరెక్ట్. గ్రామసభ అనగా ఒక గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల జాబితాలో ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులను గ్రామసభ అని పిలుస్తారు. గ్రామసభ సమావేశాలకు గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. ఒక సంవత్సరంలో ఖచ్చితంగా 2 సార్లు గ్రామసభ సమావేశాలను నిర్వహించాలి. నెక్స్ట్, అంచనాల కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి. ABCD ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్స్. మొదట్లో ఈ కమిటీ పేరు స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ. 1950 నుంచి అంచనాల కమిటీగా పేరు మార్పు ఎస్టిమేట్స్ కమిటీ. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఉండకూడదు. ఈ కమిటీలో మొత్తం లోక్సభ సభ్యులే ఉండాలి. మొదట్లో ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం 30 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్, ఈ డేటా మొత్తం ఎస్టిమేట్స్ కమిటీ రిలేటెడ్. నెక్స్ట్, ఈ క్రింది పేర్కొన్న అంశాల్లో దేన్ని సంధ్యా మండలంగా పేర్కొంటారు. ఉమ్మడి జాబితా విచ్ ఇస్ కన్కరెంట్ లిస్ట్. దెన్ పబ్లిక్ బిల్లు మరియు ప్రైవేట్ బిల్లు మధ్య ఉన్న వ్యత్యాసాల సందర్భంలో సరైన వాటిని ఎంచుకోండి. డి మాత్రం సరైనది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని డి మాత్రం కరెక్ట్ అండ్ ఏబిసిఆర్ రాంగ్. పబ్లిక్ బిల్లులు మరియు ప్రైవేట్ బిల్లులు వాటి మధ్య వ్యత్యాసాలతో సంబంధం లేకుండా ఒకే సాధారణ విధానం ద్వారా నిర్వహించబడతాయి మరియు సభలో ఒకే దశల ద్వారా ఆమోదించబడాలి. నెక్స్ట్, ఏ సందర్భంలో రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన అంశాలపై పార్లమెంట్ చట్టం చేస్తుంది. పైవన్నీ ఎమర్జెన్సీ కాలంలో, దేశ శ్రేయస్సు దృష్ట్యా రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు, తర్వాత రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ద్వారా చట్టం చేయమని పార్లమెంట్ను కోరడం ద్వారా. నెక్స్ట్, ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనవి. ఇక్కడ 4 మాత్రం సరైనది అండ్ ఇవి రాంగ్. which is
సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏదైనా ప్రాథమిక విధులను పాటించని పక్షంలో జరిమానాలను పరిగణలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. నెక్స్ట్, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ కు సంబంధించి సరైన అంశంను గుర్తించము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం స్థిర నివాసం ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుమతించబడ్డాయి. 1 is కరెక్ట్ అండ్ 2, 3, 4 are రాంగ్. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అండ్ దిగువ కోడ్లను ఏవి సరైనవి. 1, 2, 3 are కరెక్ట్. దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో 7 కూడిన ధర్మాసనం ఎస్సీలలో ఉపవర్గీకరణకు రాజ్యాంగం అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లో పొందుపరిచారు. ఆర్టికల్ 46 ప్రకారం బడుగు బలహీన వర్గాలకు విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి. 1 and 2 are కరెక్ట్. రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు. 368 ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ కి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు. నెక్స్ట్, విచ్ ఇస్ బేసిక్ ఫీచర్ కేషన్ ఆన్ ద భారతీ కేస్ రిలేటెడ్. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1 and 2, 3 are కరెక్ట్. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 ప్రకారం భారతదేశంలో 142 దేశాలలో 79వ స్థానంలో నిలిచింది. రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ను వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయ పౌర సంస్థ విడుదల చేస్తుంది. 8 అంశాలను ఆధారంగా చేసుకుని రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ను కొలుస్తారు. భారత రాజ్యాంగం నుండి ఆస్తి హక్కును 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. ఇక్కడ ఆప్షన్ లేదు. I'll post it in the comment box. ఈ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ సంఘం పార్లమెంట్ యొక్క స్థాయి సంఘం కాదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల సంఘం. ఇది పార్లమెంట్ యొక్క స్థాయి సంఘం కాదు. రాజకీయ ఫిరాయింపులను నిరోధించడానికి చేసిన భారత రాజ్యాంగం సవరణ ఏది. 52nd రాజ్యాంగ సవరణ, విచ్ ఇస్ యాంటీ డిఫెక్షన్ లా. క్రింది ప్రకటనలను పరిశీలించండి అండ్ పై పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవి. సరైనది ఏది. ఏ అండ్ బి రెండు కరెక్టే. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కింద కొన్ని నిబంధనలు 2024 జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చాయి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రభుత్వానికి కీలక అధికారాలను కట్టబెట్టింది. భద్రత, నేరాల నియంత్రణ, పబ్లిక్ ఆర్డర్ సహా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టెలికాం నెట్వర్క్ లేదా సేవలను తన నియంత్రణలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలో సరికాని గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి. 2, 3, 4 are wrong and 1 is correct. రాజ్యసభకు నియోజక వర్గాల వారీగా ఎన్నికలు జరగవు. నెక్స్ట్, లోక్సభ స్పీకర్ కి సరికాని దాన్ని గుర్తించండి. ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ సరికాదు. స్పీకర్ పదవిని బ్రిటన్ దేశం నుండి గ్రహించారు. ఉభయ సభల సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. లోక్సభలో రాజ్యసభకు సమాన హోదాను క్రింది ఏ ప్రకటనల ద్వారా వివరించవచ్చు. ఆప్షన్స్ 2 and 4 and 1, 3 are wrong. క్యాగ్ నివేదికను పరిగణలోకి తీసుకోవడం, రాష్ట్రపతి ద్వారా 3 రకాల ఎమర్జెన్సీల ప్రకటనకు ఆమోదం. నెక్స్ట్, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 సంబంధించి సంబంధం ఉన్న వాటిని గుర్తించండి. 1, 2, 3, 4 అన్ని కూడా రిలేటెడ్ టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆర్టికల్ 39A ఉచిత న్యాయ సహాయం. ఆర్టికల్ 43A కార్మికులను భాగస్వామ్యం చేయడం. ఆర్టికల్ 48A
పర్యావరణం వన్యప్రాణి సంరక్షణ, ఆర్టికల్ 368(4) అండ్ 368(5) ఈ రెండు కూడా రాజ్యాంగంలో నూతనంగా చేర్చడం. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన వారికి సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఆప్షన్స్ 2, A3, B4, C2 అండ్ D1. మండల్ కమిషన్ ఏర్పాటు 1979, జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు 2017, అండ్ తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు 1977, అండ్ 93వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదం 2005. నెక్స్ట్, కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసుతో సంబంధం ఉన్న సంజయ్ రాయ్కు కలకత్తా జైల్లో లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు. దీనిని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ను ఆధారంగా తీసుకుని నిర్వహించారు? ఆర్టికల్ 20 clause 3. ఓకే, ఇక్కడతో 100 MCQs కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో పిలిచి 101 to 125. అండ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.